ఇక రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజులో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఇక రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఇక ఫ్రూట్స్ కవర్ల వల్ల పండ్లకు మంచి ధర వచ్చిందని హార్టికల్చర్ అధికారులు తెలిపారు. ఇక అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు ఉచితంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ పొందుపరిచిన ఈ పుస్తకాల వల్ల ఎవరైనా రికార్డులు తారుమారు చేస్తే తెలిసిపోతుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ఉచితంగా రైతులందరికీ పాసు పుస్తకాలు అందిస్తామని తెలిపారు. 2027 చివరి నాటికి అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎవరైనా భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలోనే భూ సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఉపశమనం కల్పించామన్నారు.